అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు అందమైన స్త్రీ వల్ల ధనలాభం కలుగుతుంది. ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందబోతుంది. మీకు ఆ శుభవార్త అందుతుందని మీరు కల్లో కూడా ఊహించి ఉండరు, కానీ మీ అదృష్టం వల్ల మీకు ఆ శుభవార్త అందుతుంది. ఈ రోజు మీరు చూసినట్లయితే ప్రారంభంలో ప్రయాణం చేసి రావచ్చు. ప్రయాణం ఆహ్లాదకరంగా ప్రయోజనకరంగా ఉండబోతుంది. యువత సరదాగా కాలం గడుపుతారు మరియు ఇంట్లోకి ఆత్మీయుల రాక వల్ల సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబంతో పిక్నిక్ లేదా ఏదైనా వినోద కార్యక్రమానికి వెళ్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయ వనరులు కూడా ఉంటాయి. ఉద్యోగులు కార్యాలయంలో సీనియర్లు జూనియర్ల నుండి పూర్తి మద్దతు కూడా పొందుతారు. ఈరోజు పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలు వింటారు. చాలా కాలంగా ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు మరి చాలా ఉపశమనం అనేది పొందవచ్చును. భూమి భవనానికి సంబంధించి కొనసాగుతున్న చట్టపరమైన వివాదంలో నిర్ణయం మీకు అనుకూలంగా రావచ్చు. ప్రేమ సంబంధాల్లో అపార్థాలు పరిష్కరించబడతాయి. మీ ప్రేమ భాగస్వామితో మంచి సమన్వయం ఏర్పడే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీరు చూసినట్లయితే కొన్ని పరిహారాలు చేయటం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ తొలగించబడుతుంది. ఆ పరిహారం కొరకు గోమతి చక్రాలు 5 తీసుకోవాలి. ముత్యపు శంఖం 1 తీసుకోవాలి. 2 గరుడముఖ కాయలు, 2 బలమురి, 7 మూలికలు. ఈ 5ని కలిపి ఒక పట్టు వస్త్రంతో తయారు చేసిన సంచిలో ఉంచి ఆ సంచిని గోడకు వేలాడదీయటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని నెగిటివిటీలు తొలగించబడతాయి మరియు ఉన్న విభేదాలు కూడా పరిష్కారం అవుతాయి. చిన్నపిల్లల విద్యా విషయంలో ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అన్ని పరిస్థితులు కూడా సవ్యంగా అన్ని కూడా మంచిగా కార్యక్రమాలు జరిగిపోతాయి. ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి. శత్రుపీడ నివారణ అవుతుంది. అప్పుల బాధ తీరిపోతుంది. ఈరోజు చూసినట్లయితే మీకు ఒక విషయం కూడా పరిగణలోనికి రావడం జరుగుతుంది. ఇక ఈరోజు చిన్నపిల్లల ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. విద్యార్థులకైతే వారి శ్రమకు తగ్గ ఫలితం అందుకున్నారు. ఇక వారు కష్టపడి వారి విజయాన్ని సాధిస్తారు. జీవితంలో వారికి మెరుగుదల రావడం అనేది ప్రారంభమవుతుంది. ఇక సమయం యొక్క అనుకూలతలు కూడా ప్రారంభమవుతాయి. లక్కీ సంఖ్య 14, లక్కీ కలర్ ఎరుపు. ఇక పరిహారంలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. శివయ్యకు చందనం సమర్పించడం ద్వారా మీకు మేలు కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.